తీసురా. అమ్మా నీకేమీ కాదమ్మా, నేనున్నాను. డబ్బులు చాలవమ్మా, ఫ్రెండ్స్ని అడిగి డబ్బులు తీసుకొస్తా. సరే బాబు. బాధపడకమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి నా కొడుకు అలా కంగారు పడుతున్నాడంతే. మాట్లాడకు. రాక రాక ఇంటికొస్తే చెప్పాల్సింది చెప్పి తిట్టించావు. అయినా నీకేం లోన్ చేశాను? నేను చూడకుండానే బతికావా ఇన్నాళ్ళు? నేనేం చేశానమ్మా? సొంతింటి రాత లేదనుకుంటా. ఈ జన్మకి ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడబెడితే నీ ఆపరేషన్ పేరుతో మొత్తం మూడ్చేశావు. చెప్పు. నేనేం చేయనమ్మా? మరి కాకపోతే ఉన్న డబ్బంతా ఊడ్చిపోసి ఆపరేషన్ చేయిస్తే 100 ఏళ్ళు బతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ మేము 100 ఏళ్ళు బతకాలి, అది అద్దె కొంపలో. ఇప్పటికీ ఆయన అక్కడ నేను ఇక్కడ బతుకుతున్నాము. ఓ పిల్ల లేదు, పీచు లేదు. జీవితం చివరకొచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేదు. అమ్మో ఇంత మాత్రం దానికి అమ్మో మా అమ్మ అని పెంపర్లాడడం. చిచి. నేనేం చేశానమ్మా? అనాథ శరణాలయాలు లేవు. ఎన్ని అనాథ శరణాలయాలు లేవు? వాటిల్లో ఎంతమంది లేరు? పో, ఏదైనా చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు. మాత్రం తప్పేముంది? నేను బ్రతికి మాత్రం ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలి? నా కోడలు ఉన్న దాంట్లో మాత్రం తప్పేముంది? నా కొడుకు జీవితం నాకు